దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాలు. Praise God. You see, when I say a heart of gratitude, మీరు అనొచ్చు నాకు పెద్దగా ఏం లేదే, మీకు పెద్దగా ఏం లేకపోవచ్చు. ఏంటి అది మీకు చిన్నగా ఉంది చెప్పుకోండి. ఎవ్రీ డే ఆర్ యు గ్రేట్ఫుల్ ఫర్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్? ప్రతి దినం లేచినప్పుడు ప్రభువా నాకు ఇచ్చిన ఈ జీవితం బట్టి వందనాలయ్యా. నువ్వు నిజంగా దేవుడికి వందనాలు చెల్లించు ఆ జీవితాన్ని గురించి, నీకు ఇచ్చిన జీవితాన్ని గురించి. యాడో సనగం ఏం బ్రతికరా, ఏ కరమరా ఈ కరమ. ఎప్పుడన్నా వచ్చిందా మీ నోట్లో ఈ మాట? ఏం బ్రతుకురా ఈ బ్రతుకు. ఏడ్చుకున్నారా? బీ గ్రేట్ఫుల్ ఫర్ ద లైఫ్, యూ విల్ స్టాప్ క్రిబ్బింగ్ అబౌట్ ఇట్. నీ కుటుంబం గురించి ఎప్పుడైనా దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? మీకు ఇచ్చిన తల్లిదండ్రుల గురించి ఎప్పుడన్నా దేవుడికి థ్యాంక్ యూ చెప్పారా? మీకు ఇచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి దేవుడికి ఎప్పుడైనా వందనాలు చెప్పారా? ఏమై ఉంటుంది? పాపం చాలా మంది పెళ్ళి ఒక ఏడుస్తున్నారు. పెళ్ళైనోడేమో పెళ్ళయిందని ఏడుస్తున్నాడంట. ఎవడు చేసుకున్నాడు? పెళ్ళి ఎగిరెగిరి చేసుకుంటారంట. పెళ్ళైన తర్వాత ఏం కరవరైందంటారు. No, 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 no. Don't blame God nor your partner. Blame yourself. Take responsibility. You have not lived wise, act wise, lived right. But I'll tell you the good news. God's grace is very much available even today. That is why you are alive. నువ్వు సజీవులకు ఉన్నావంటే ఆయన కృప ఇంకా నీ పైన అధికం ఉంది. ఈ రోజు కూడా నీ బ్రతుకుని సరిదిద్దుకుని నీ జీవితాన్ని మార్చుకుని నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. జ్ఞానవంతురాలు ఇల్లుని 3 రాళ్ళు తన సొంత చేతులతో తన ఇంటిని బాగా తెలుసు కదా, కట్టేది నీ చేతుల్లో ఉంది, ఓడబెట్టేది నీ చేతుల్లో ఉందమ్మా. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుని వాక్యలో చూసినప్పుడు we got to be grateful. ఎంతమంది నిజంగా యు ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద లైఫ్? ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని అడుగుతున్నా, కామన్గా అడుగుతున్నా, నన్ను మరణము నుండి తప్పించాడు దేవుడు అన్నవారు ఉంటే చేతుల తల్లిలు చెప్తారా? ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తప్పించుకున్నారు. ఏ రోజు తప్పించాడు చెప్పండి? గుర్తులేదు. సరే, ఏ సంవత్సరం తప్పించాడో చెప్పండి? ఆ సంవత్సరమే నీ పని అయిపోయింది. ఇంకా బ్రతుకు నీది కాదు. నీ లెక్క ప్రకారం ఆ రోజు ఆ మరణ పడకలో నువ్వు పోయి ఉండంటే నీ పని అయిపోయింది కదా. కానీ దేవుడు నీకు కృపనిచ్చి ఆ మరణం నుండి తప్పించి నీకు ఇంకా జీవాన్ని ఇచ్చాడు. వాట్ హ్యావ్ యూ డన్? ఈరోజు మనం అంటున్నాం, ఏ బ్రతుకు ఈ బ్రతుకు. దేవుడు ఒక మనుషుడికి ఇచ్చింది విలువైనది ఆత్మ. దేవుడు వాకి తెలియజేస్తుంది, ఈ లోకంలో ఉన్న ఘనమైనవి సంపదలన్నీ కలిపి ఒక వైపు వేసి ఆత్మ ఒక వైపు వేస్తే ఏది విలువైందంట? ఆత్మే విలువైందంట. అంత విలువైన ఆత్మ నీ దగ్గర ఉంది. గాడ్ ఈస్ ఫైండింగ్ యూ ప్రెషియస్, సో ప్రెషియస్, అండ్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గార్బేజ్. యు సీ, యూ ట్రీట్ యువర్ సెల్ఫ్, నేనేతర చెత్తరా, నేను పెంటరా, నేను గబ్బురా, నేను వేస్ట్ రా. యు ఆర్ అబ్యూజింగ్ యువర్ లైఫ్. దేవుడు విలువైన జీవితాన్ని ఇచ్చాడు. కృతజ్ఞత ఉందా అంటే కృతజ్ఞత లేదు. నీకు ఏం కావాలి ప్రభు దగ్గర నుండి 10 విషయాలు చెప్పంటే పట 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 నిలబడి చెప్తారు. అట్లా చెప్పించాలంటే ఏమని చెప్పచ్చు? ఇదిగో నువ్వు ఇప్పుడు చెప్తే దేవుడు ఇప్పుడు జరిగిస్తున్నాడు చూసుకో అన్నావు అనుకో, ఇంకా చాలా అంత మైకులు పోతాయి. కానీ దేవుడు చేసిన 10 విషయాలకి కృతజ్ఞత కలిగి ఉన్నావా చెప్పయ్యా అంటే అబ్బే ఆలోచించుకోండి. యు సీ, దట్ ఈస్ వేర్ గ్రాటిట్యూడ్ మనలో ఉన్నదప్పుడు ఇతరులని చూసి అసూయపడం. దేవుడు నీ పట్ల ఎంత మేలు చేస్తున్నాడు, ఎంత ప్రేమను చూపిస్తున్నాడు, ఎంత మంచి దేవుడు కొన్నాడు నువ్వు గ్రహించిన రోజున పక్కను చూసి ఏ మాత్రం అసూయపడం. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటావు, నీకు కలిగింది ఏంటో నువ్వు తెలుసుకుంటావు. దాన్ని బట్టి నువ్వు నిశ్చయతతో ధైర్యంతో బ్రతుకుతావు. ఈరోజు గ్రాటిట్యూడ్ లేని ప్రతి ఒక్కరు ఎప్పుడు చూసినా పక్క ఇల్లే పచ్చగా ఉందంట, పక్కింటి గడ్డే పచ్చగా ఉంటుందంట, పక్కింట్లో భార్య భర్తలే మంచిగా ఉంటారంట, పక్కింట్లో ఉన్న వాళ్ళే మంచిగా వండుతారంట. ఏ కృతజ్ఞత లేదు. టుడే ఐమ్ ఆస్కింగ్ యు, ఆర్ యు గ్రేట్ఫుల్? ఎవ్రీ డే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటాం. దేవుడు నీకు మొదటిగా ఒక వ్యక్తి, ఈరోజు ఇక్కడ ఉన్నవారు మొదటిగా నేను
దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అని చెప్పగలిగింది అంటే నీకు ఇచ్చిన రక్షణ అండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? తన అద్వితీయ కుమారుని, తన ఒక కుమారుని యేసుని నీ కొరకు, నా కొరకు, మన కొరకు బలిచ్చాడు తండ్రి. ఆంట్ యు గ్రేట్ఫుల్? దట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ సే. నిత్య నరకాగ్ని నుండి నన్ను తప్పించాడు ఆయన కుమారుడిని ఇచ్చి. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉన్నా. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, దట్ గ్రాటిట్యూడ్. ఆ కృతజ్ఞతను కలిగినప్పుడు నీలో కలిగే ధైర్యం ఏంటి తెలుసా? తన సొంత కుమారుని నా కొరకు వెనక తీని దేవుడు నా జీవితంలో చిన్న చిన్న ఆపుతాడంటో, నా జీవితంలో చిన్న చిన్న అవసరతలు తీర్చాడంటో, ఇంకొన్ని చూసి ఏడవలసిన